నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. సమ్మర్లో మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. బాడీ డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం బద్ధకంగా అనిపించి బయట దొరికేవన్నీ తాగేస్తూ ఉంటాం. మరి ఈజీగా ఇంట్లోనే సమ్మర్ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్లగా ఉండడంతో పాటు హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయని అంటున్నారు సురక్ష ఆయుర్వేద పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. సమ్మర్ డ్రింక్ మాకోసం స్వయంగా తయారు చేసి చూపిస్తా అంటున్నారు. ప్లస్ అది హెల్త్ కి ఎంత బాగా ఉపయోగపడుతుంది, బాడీకి ఎంత బాగా కూల్నెస్ ఇస్తుంది అనేది కూడా వివరిస్తా అన్నారు. దేని గురించి చెప్పబోతున్నారు మేడం? యాక్చువల్లీ సుగంధి వేర్లమ్మ. మనకి విజయవాడలో ఏంటంటే సుగంధి వేర్లు చాలా ఫేమస్. ఇప్పుడు కాదు, నాకు తెలిసి 40 years క్రితం నుంచి కూడా నాకు ఐడియా ఉందన్నమాట. సో 1 townలో సుగంధి వేర్లు అమ్మే షాప్స్ ఉంటాయి. మార్చి వచ్చినప్పుడు వెళ్ళి తెచ్చేసేసుకునేవాళ్ళం. ఒక 2-3 kgs తెచ్చేసుకుని ఇంట్లో స్టాక్ ఉంచుకొని అవి కడిగేసేసుకోవాలి, బాగా కడుక్కోవాలి. అయితే దాని వేర్ల నిండా చాలా మట్టి ఉంటుంది కదా. రాత్రి అంతా నానబెట్టేసి పొద్దున్న కుక్కర్ పెట్టి ఒక 5 to 8 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి. చాలా ఎక్కువ విజిల్స్ రావాలి. ఎంత విజిల్స్ వస్తే అంత బాగా. కానీ అలానే అందులో వాటర్ అంతా ఇదైపోయిందంటే కుక్కర్ ఇదైపోతుంది. అది చూసుకోవాలి, అవి కూడా పాడైపోతాయి కదా. సో అందుచేత అది చూసుకోవాలి. వాటర్ సరిపడా పోసి చేసుకోవాలి. కొంచెం పెద్ద కుక్కర్ పెట్టుకోవాలి. 12 liters కుక్కర్ అయితే బెటర్ అనమాట. మనకి అంటే రెడీమేడ్ గా దొరుకుతూ ఉంటుంది కదా, అది కూడా తెచ్చుకోవచ్చు. అది అంత నమ్మడానికి లేదు. అంటే మనకి నమ్మకమైన వాళ్ళు చేసిస్తే తీసుకోవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఇది. ఎందుకంటే సుగంధి వేర్లు బయట మార్కెట్లో 800 ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో 800 ఉన్నాయి. అవి ఎప్పటివి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని మనకు తెలియదు. సో కొంత ఏంటంటే అవి తెచ్చుకోవడం అనేది బెటర్. బయట నుంచి సుగంధి వేర్లు తెచ్చుకుని మనం చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. కొంతమంది మనకు చేసి ఇదే బిజినెస్ కింద చేసి అమ్ముతూ ఉంటారు కొంతమంది. అలాగా అలవాటైన వాళ్ళు, నమ్మకమైన వాళ్ళు అయితే మనం తెచ్చుకుని బాటిల్స్లో అమ్ముతుంటారు. అది తెచ్చుకుని మనం 1:4 వాటర్ కలుపుకొని, నిమ్మకాయ కలుపుకొని, తర్వాత సబ్జా గింజలు ఉంటాయి కదా అవి వేసుకుని చేసుకోవచ్చు. లేదంటే మనం కుక్కర్లో పెట్టుకుని మనం తయారు చేసుకుని ఆ రసం అంతా పిండేసేసి పిప్పంతా తీసి బయటపడేస్తాం వేర్లు. ఆ రసంలో పంచదార వేసుకోవాలన్నమాట. ఓకే, మనం ఇప్పుడు కుక్కర్ లో వాటర్ పోసి ఈ వేర్లన్నీ పెడతాం కాబట్టి ఆ వేర్ల నుంచి వచ్చిన జ్యూస్ వాటర్ గా తయారవుతుంది. సో ఆ రసంలో మనం షుగర్ వేసుకోవాలి. ఒక 1:2 అలా వేసుకోవాలి. అంటే 1 లీటర్ రసం వచ్చింది అనుకో 2 kgs, అంటే 1 kg సుగంధి వేర్లకి 2 kgs షుగర్ వేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే 1:1 బెల్లం 1 kg బెల్లం కూడా వాడుకోవచ్చు. సో అంటే అచ్చంగా వైట్ షుగర్ మంచిది కాదు కదా, ఏదో కొంతవరకు అలా చేసుకుని బాగా అలా మరిగించాలన్నమాట. మరిగిస్తూ ఉంటే మనకు ఆ కన్సిస్టెన్సీ తెలిసిపోద్ది. అంటే కొంచెం సిల్కీగా, కొంచెం ఇలాగ డ్రాప్స్ జిగురు వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. అప్పుడు కట్టేసేసుకుని వెంటనే ఇమీడియట్గా మార్చుకోవాలి. ఎందుకంటే జనరల్గా అందరి దగ్గర ఉండే అల్యూమినియం కుక్కర్స్, అల్యూమినియం కూడా నాట్ గుడ్ అనమాట. కుదిరితే స్టీల్ కుక్కర్ బెటర్. స్టీల్ కుక్కర్ ఏంటంటే తొందరగా మాడిపోద్ది ఏదైనా సరే. అదొకటి కొంచెం కాషియస్గా ఉండాలి. అంటే చిన్న మంట మీద పెట్టుకోవాలి. అది అలా పెట్టేసి పొద్దున్నే ఆన్ చేసేసి మన పని మనం చేసుకుంటే ఎప్పటికో విజిల్ స్టార్ట్ అవుతాయి అనమాట. స్టీల్ కుక్కర్ అయితే పర్వాలేదు. రసం తీసుకున్నా కానీ కొంచెం స్లోగా నెమ్మదిగా చల్లారేక బాటిల్స్లో పోసుకున్నా పర్వాలేదు. అల్యూమినియం అనేది చాలా డేంజర్ అనమాట, మంచిది కాదు, నాట్ గుడ్ ఫర్ హెల్త్. ముఖ్యంగా న్యూరలాజికల్ డిజార్డర్స్ వస్తాయి, తర్వాత క్యాన్సర్ కూడా రిస్క్ ఉందన్నమాట. అందుకని అల్యూమినియం ప్రెషర్ కుక్కర్స్ మనకి చాలా ఈజీగా అలవాటు చేసేసారు మార్కెట్లో. ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి. సో తక్కువ కాస్ట్కి ఏదైనా వస్తుందంటే అసలు దాన్ని నమ్మకూడదు, కళ్ళు మూసేసుకోవాలి, దాని అంక చూడకూడదు, మళ్ళీ చూడకూడదు. సో అలా ఏంటంటే కుక్కర్లో తయారు చేసుకున్నటువంటిది ఇలా మనకి సుగంధి సిరప్ ఇలా తయారవుతుందమ్మా. చూసారు కలర్ కానీ, టెక్స్చర్ కానీ, కన్సిస్టెన్సీ కూడా ఒక రకమైన గోల్డెన్ కలర్ లో చక్కగా బాగుంది, హనీ కలర్ లో కనిపిస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట. సో దీన్ని ఏంటంటే మనం సబ్జా గింజలు తీసుకుని, సబ్జా గింజలు ఇలాగ గ్లాస్ లో 1 స్పూన్ ముందే వేసేసి ఉంచుకోవాలి. ఎందుకంటే అవి అవి ఇది ఇవ్వడానికి టైం పడుతుంది కదా. సో అందులో ఒక 1/4 వేస్తున్నాను. సో 1/4 వేసానమ్మా. తర్వాత నిమ్మకాయ కూడా కొంచెం, అంటే ఇంత పూర్తిగా అక్కర్లేదు. యాక్చువల్లీ ఇప్పుడు బయట నిమ్మకాయలు మంచివి దొరకట్లేదు. ఇవి నిన్న ఎక్కడో తోట వైపు వెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చాం. చాలా బాగా, అసలు ఎన్ని డ్రాప్స్ వస్తుంది చూడండి ఒక్క చెక్కకి. సో ఒక కాయని మనం 4-5 ఈజీగా తాగొచ్చు. మనం బయట కొంటే ఒక్క కాయ ఒకళ్ళు కూడా రావట్లేదు అసలు. సో అలా మన తోటలకు వెళ్ళినప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఎలాంటివి ఆర్గానిక్వి, తోటల్లో పండినవి మనం డైరెక్ట్గా రైతుకి ఇస్తాం కదా, డబ్బులు రైతుకు ఉపయోగపడుతుంది. లేదా బయటకు వెళ్తే కార్పొరేట్ సూపర్ మార్కెట్స్కి వెళ్తే అది వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళు వేసుకుంటారు, రైతుకి వెళ్ళేది తక్కువ ఉంటుంది అనమాట. అందుకని డైరెక్ట్గా రైతు దగ్గర ఏదైనా కొనుక్కోవడం మంచి. ఇలా వస్తుందమ్మా. సో ఇలా మనం సుగంధి వాటర్ తయారు చేసుకుని, అదే ఇంట్లో మనం
తయారు చేసుకోవచ్చు, లేదా బయట మనకి నమ్మకమైన వాళ్ళ దగ్గర తెప్పించుకోవచ్చు. దాన్ని ఇలాగ మనం సింపుల్గా ఇవి సబ్జా గింజలు కొంచెం వేసుకుంటాం, తర్వాత నిమ్మరసం వేసుకుంటాం, వాటర్ కూడా మనం ఇలా ప్లాస్టిక్ బాటిల్ వాడకుండా స్టీల్ బాటిల్ వాడుతున్నాం కదా ఇట్లా. సో గాజు సీసాలు, ఈ సబ్జా గింజలు కూడా ఇలాగ మనం గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. నిమ్మకాయ ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుని వాడుకోవచ్చు. సో నలుగురికి ఈజీగా ఈ నిమ్మకాయ సరిపోతుంది అనమాట. సో ఇలాంటి ఈ సుగంధి సిరప్ మనం తయారు చేసుకుని ఇది తాగితే ఏంటంటే మార్నింగ్ 11 o'clock ఒకసారి తాగొచ్చు, ఎందుకంటే అప్పుడే కొంచెం ఎండ బాగుంటుంది, కొంచెం ఆరాటం స్టార్ట్ అవుతుంది కదా. తాగేస్తే కూల్ అయిపోతాం, భోజనం వరకు ఏమి మనకి గ్యాస్ ట్రబుల్ కానీ ఇలాంటివి రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా రక్తశుద్ధి చేస్తుంది. డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది సుగంధి వేర్లు. అలాగే హైపర్ టెన్షన్ వాళ్ళకి పనిచేస్తుంది. గ్యాస్ట్రిక్ పుండు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉండి గ్యాస్ అని గొడవ చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అది కాకుండా మనకి నోటికి చలవ చేస్తుంది, దాహం ప్రశమనంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి సమ్మర్లో ఒక రకమైన థర్స్ట్నెస్ వలన చిరాకు వచ్చేసి బ్లడ్ అంతా చిక్కబడిపోయినట్టుగా తెలిసిపోతుంటుంది మనకి. అంటే డిహైడ్రేషన్, స్వెట్టింగ్ ఇవన్నీ తెలిసిపోతుంది. సో వడదెబ్బ తగలకుండా మనల్ని కాపాడుకోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పాటుగా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. సమ్మర్లో ఏంటంటే బ్లడ్ తొందరగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది, డిహైడ్రేషన్ వలన చిక్కబడిపోయి డ్యామేజ్ అవుతుంది. సో బ్లడ్ లో ఉండే టాక్సిన్స్ ని రిలీవ్ చేయడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఇంకా మీకు అవకాశం ఉంటే వట్టివేరు కూడా వేసుకుని మనం తయారు చేసుకునే వట్టివేరు కూడా వేసుకుంటే ఇంకా చాలా కూల్ చేస్తుంది. మనకి వట్టివేరు తడికి ఇదివరకు సమ్మర్ కి వేసుకున్న ఇప్పుడు కూడా ఏసీ మిషన్స్ లో అదే కూలర్స్ లో వాటిలో ఉంటుంది కదా వట్టివేరు వెనకాల. సో అది కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే ఒక రకమైనటువంటి మట్టి వాసనతో కూడినటువంటి సుగంధి వేర్లు తాగితే ఏంటంటే సమ్మర్ని చక్కగా అధిగమించవచ్చు. పిల్లలకి ఇలాంటివి తాగుతూ ఉంటే అయితే ఇది రోజుకో బాటిల్ ఏం పోయింది మనకి, బయట ఏదో చెత్తవేవో తాగే కన్నా కూడా ఇలాంటివి తాగితే ఆరోగ్యానికి మంచిది. తర్వాత ఏంటంటే సమ్మర్ని ఈజీగా అధిగమించవచ్చు. ఈ సమ్మర్ అంతా కొంచెం ఇలాంటి కేర్ తీసుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి బాటిల్స్ లో పోసుకుంటాం, పట్టుకెళ్ళిపోతే మనకి ఇబ్బంది ఉండదు కదా. దీన్ని ఇలా కలిపేసి తీసుకుని కూడా బాటిల్లో పోసుకోవచ్చు. నిన్న మేము బయటకు వెళ్ళాము తెనాలి అటు సైడ్ పొలాల వైపు, ఒక బాటిల్లో పోసుకుని పట్టుకెళ్ళిపోయాం, ఇంకెక్కడ ఆగలేదు, అది తాగుతూ వెళ్ళిపోయాం, వచ్చే వరకు సరిపోయింది అనమాట. సో అట్లా మనం కలిపేసేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు, దీనిలో ఏమి మనకి నష్టం లేదు కదా. సో ఇలాంటి ఇంకా పిల్లల కోసం దీనిలో కొంచెం సోడా కూడా కలుపుకోవచ్చు. సో సోడా మామూలు బాటిల్స్ దొరుకుతున్నాయి కదా, ఆ సోడాను లేకపోతే కూలింగ్ సోడా, ఒకసారి నిమ్మ సోడాని ఇళ్ళమ్మట వస్తుంటారు కదా, వాళ్ళ దగ్గర కూడా తీసుకుని అప్పటికప్పుడు పోస్తే అందులో చక్కగా బబుల్స్ వస్తూ ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. అంటే ఒక కూల్ డ్రింక్ ని ఆరోగ్యకరమైన పద్ధతిలో తాగాలి అంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. అందులో స్ప్రైట్ గానీ లేకపోతే సోడా గానీ కలిపితే బిస్లరీ సోడా దొరుకుతుంది కదా, అలా తీసుకోవచ్చు. లేకపోతే సోడా కూడా మేకర్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు సీసాలు, అయితే మనకి ఎంతో 1000, 2000, 6000 ఎంతో ఉంటాయి రేట్స్, నాకు గుర్తులేవు. సోడా మేకర్ అని దొరుకుతుంది కదా, అది తీసుకుని ఎప్పటికప్పుడు మనం కలిపేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫంక్షన్స్ లో కూడా ఇలాంటి రెసిపీస్ ఇస్తే హాయిగా ఉంటుంది అనమాట. ఏవో పెడతారు పాపం వాళ్ళు, చాలా వెరైటీస్, అవన్నీ కూడా హెల్త్ కి చాలా డేంజర్. ముఖ్యంగా ఈ సమ్మర్లో మరీ డేంజర్ కాబట్టి ఇలా సింపుల్ రెసిపీస్ ఇచ్చేస్తే హాయిగా ఉంటుంది అనమాట వెళ్ళిన వాళ్ళకి కూడా గెస్ట్. ఇంకా దీనిలో ఏంటంటే డయాబెటీస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చున్నారు కాబట్టి ఫ్యామిలీ అంతా కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో ఈవినింగ్ టైం కూడా 4 o'clock కి తాగొచ్చు, ఇంకా కావాలంటే 6 o'clock కి తాగొచ్చు. ఎంత తాగినా కూడా ఇబ్బంది ఏం లేదు. లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా.